హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో బ్రెడ్తో నోరూరించే కమ్మని స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో మీకు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకొనైనా తినేయవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకొని తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా 6 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. వీటిని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని కావాలంటే మీరు 6 పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా కనిపించాలి అంటే ఇలా 4 పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవాలి. కావాలంటే మీరు దీన్ని పూర్తిగా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ను దీనిలోకి సరిపడా పెట్టుకొని వీటిని 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా కలర్ రావాల్సిన పని లేదు. ఇలా లైట్గా కలర్ రాగానే అటు ఇటు 2 సైడ్స్కి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేయడానికి ఇలా ఆయిల్ మొత్తం అయిపోయినప్పుడు మరొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని వీటిని 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలర్ రావాల్సిన పని లేదు. ఇలా లైట్ కలర్ రాగానే అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నెను కానీ లేదంటే ఇలా మందపాటి కడాయిని కానీ పెట్టుకొని ఇందులోకి 2 కప్స్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక చిన్న బౌల్లోకి 1/2 కప్పు మిల్క్ను తీసుకోవాలి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలనైనా తీసుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి స్వీట్కి తగ్గట్లుగా 5 టేబుల్ స్పూన్స్ పంచదారను వేసుకోవాలి. అంటే 1/2 కప్పు మీద ఇంకొక టేబుల్ స్పూన్ పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇలా పంచదారను వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మనం ముందుగా కస్టర్డ్ పాల మిక్స్ని రెడీ చేసుకున్నాం కదా, వాటిని పాలల్లోకి యాడ్ చేసుకొని ఉండకట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవటం వలన ఉండలు కట్టకుండా చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూను యాలకుల పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఇలా బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించుకోవాలి. దీన్ని అలాగే వదిలేయకుండా కొంచెం సేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పైన మేగడ కట్టేసి అట్టులా ఫామ్ అవుతుంది. అలా ఉంది అంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటే అట్టు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలాంటిది ఒక బౌల్ కానీ లేదంటే ఒక ట్రే కానీ ఉంటే ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. అలాగే వీటిపైన కస్టర్డ్ పాల్ మిక్స్ను వేసుకోవాలి. అలాగే మరలా రిపీటెడ్గా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని వీటిపైన కస్టర్డ్ పాల్ మిక్స్ని వేసుకోవాలి. అలా రిపీటెడ్గా చేసుకొని వీటిని మరీ పూర్తిగా పాలల్లో డిప్ అవనేయకుండా కొంచెం పైకి ఉన్నట్లుగా పెట్టుకుంటే కొంచెం క్రంచీగా కొంచెం సాఫ్ట్గా తగులుతూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి ఇందులో కస్టర్డ్ పాల మిక్స్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ని మీరు ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 to 3 అవర్స్ తర్వాత అయినా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకుంటే ఇలా బ్రెడ్తో నోరూరించే కమ్మని స్వీట్ రెసిపీని ఒకసారి చేసుకొని చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.